రైతులు ఏ పంట పండించినా దాని మార్కెట్ చేసుకునే విధానాన్ని బట్టే ఆదాయం వస్తుంది. ఒకసారి అధిక ధరలు పలికిన పంటలకు మరోసారి గిట్టుబాటు ధరలు కూడా పోతున్నాయి. అందుకే మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు కూడా మారాలి. ఇదే విషయాన్ని గమనించిన తిరుపతి జిల్లాకు చెందిన ఓ యువ రైతు 2 ఎకరాల్లో సొర సాగు చేపట్టి మంచి లాభాలను పొందుతున్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక చాలా మంది రైతులు నష్టపోతూ ఉంటారు. అయినా మళ్లీ అదే పంటను సాగు చేస్తూ ఉంటారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటను గుర్తించరు. తోటి రైతులు సాగు చేసే పంటలనే సాగు చేస్తూ ఉంటారు. అందుకే నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. కానీ తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం పాలెంపాడు గ్రామానికి చెందిన రైతు జోగి వినోద్ 2 ఎకరాల్లో సొర సాగు చేస్తూ మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. రైతు వినోద్ చదివింది బీఎస్సీ అగ్రికల్చర్. వ్యవసాయంపై ఉన్న మక్కువతో 20 ఎకరాల వ్యవసాయ భూమి కౌలుకు తీసుకుని కూరగాయ పంటలను పండిస్తున్నారు. మార్కెట్కు అనుగుణంగా పంటలను ఎంచుకుంటున్నారు. అతి తక్కువ ఎరువులు, పురుగుమందులు వాడుతూ పెట్టుబడులు తగ్గించుకోవడమే కాకుండా నాణ్యమైన దిగుబడులను పొందుతున్నారు. వచ్చిన దిగుబడులను తిరుపతి, చెన్నైకి ఎగుమతి చేస్తూ అధిక లాభాలను ఆర్జిస్తున్నారు. పొలం మీద బాగా ఇంట్రెస్ట్, అగ్రికల్చర్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉండడం వల్ల జాబ్ మానేసి వచ్చి పొలం లీజుకి తీసుకుని ఒక 20 ఎకరాల పొలం లీజుకి తీసుకుని అక్కడ రకరకాల పంటలు దాని మీద ఇంట్రెస్ట్తో బాగా సాగు చేస్తూ ఉన్నాను. అయితే ఆ భాగంగానే ఇక్కడ ఈరోజు సొర అనేది బాగా ఎక్కువగా దిగుబడి రావడం జరిగింది. దాని మీద బాగా ఎక్కువ దిగుబడి రావడంతో నేను సొర మీద బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ చూపించి రోజు మార్చి రోజు సొర అనేది కోస్తూ ఉంటాను. నేను ఈ సొరలో రోజు మార్చి రోజు 1 కింటా నుంచి 1.5 కింటా దాకా నాకు దిగుబడి అనేది వస్తుందండి. ఈ సొరలో దగ్గర దాదాపు మచ్చలు అనేటివి బాగా వస్తుంటాయి. ఈ మచ్చలకు మనము రకరకాల మందులు అవి వేసుకుంటాం. నేను అగ్రికల్చర్ బేస్ చదవడం వల్ల నాకు వీటిలో బాగా ఎలా మందులు కొట్టుకోవాలి, ఏ స్టేజ్లో ఏ మందులు కొట్టుకోవాలి అనేది బాగా తెలుసు. కాబట్టి నేను దాని ప్రకారంగా దగ్గర మనుషులను పెట్టుకొని చేపించుకుంటూ బాగా దిగుబడి అనేది తీసుకుంటూ ఉన్నానండి. మందుల కన్నా కానీ సేంద్రీయ వ్యవసాయం మీద బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తుంటాను. అందువల్ల తక్కువ మందులు కొడుతూ ఎక్కువ ప్యూర్ ఆర్గానిక్లో చేయాలని ఒక ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా ఉంది నాకు. ఆ ఇంట్రెస్ట్ ద్వారానే తక్కువ పెస్టిసైడ్స్తో ఎక్కువ పంట అనేది దిగుబడి తీస్తున్నానండి. తక్కువ మందులు కొట్టడం వల్ల ఈ సొరకాయ మీద అనేది నునుపు భాగం అనేది బాగా వస్తూ ఉంటుందండి. అలాగే ఈ నునుపు రకంగా ఉండడం వల్ల ఎక్కువగా దోమలు కానీ, దోమపోటు కానీ, పురుగు కానీ అటువంటి ఏవి పడకుండా బాగా మనం చేసుకుంటూ ఉంటానండి. అలాగే ఒకవేళ ఇన్ కేస్ దీనికి ఎక్కువగా వచ్చే రోగాలు ఏంటంటే దోమపోటు ఎక్కువ వస్తుంటుంది, పురుగు అనేది ఎక్కువ వస్తుంది. ఆ పురుగుకు వచ్చేసి బెంజైడ్ కొట్టుకుంటే కంట్రోల్ అవుతుందండి. అదే దోమపోటుకైతే పెగాసిస్ అనే మందు వాడుకుంటే బాగా కంట్రోల్ అవుతుందండి. సొరలో అయితే ఈ సంవత్సరము అన్ని మార్కెట్లో పంపిస్తుంటాం. తిరుపతి కానీ, చెన్నై కానీ, నెల్లూరు కానీ అట్లా పెద్ద పెద్ద మార్కెట్కి పంపిస్తూ ఉంటాం. నాకైతే దగ్గర దాదాపు 15 నుంచి 20 రూపాయల రూపు మార్కెట్లో రేట్ అనేది కనిపిస్తుందండి. నేను తిరుపతికి అయితే ఎక్కువ వేస్తుంటాను. చెన్నైలో అయితే కొంచెం ఒక 20 రూపాయలు అట్లా పెరుగుతూ ఉంటుంది. మాకు చెన్నై మార్కెట్ దగ్గర కాబట్టి చెన్నైకి నేను ఎక్కువగా ఎగుమతి చేస్తూ ఉంటానండి. నాకైతే దగ్గర దాదాపు కాకరే కాదు ఇంకా రకరకాల పంటలు కూడా వేస్తూ ఉంటాను. బాగా అగ్రికల్చర్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఇటువంటివన్నీ నేను బాగా చేస్తూ ఉంటాను సార్. మా ఆదాయము దగ్గర దాదాపు ఆదాయం అనేది 1 కింటా అంటే మనం రోజు మార్చి రోజు మార్కెట్ వాల్యూని బట్టి అలా వస్తుంటుంది సార్. నాకైతే నేను వేసి దగ్గర దాదాపు ఒక నెల అవుతుంది సార్. ఇప్పటికి దగ్గర దాదాపు నాకు ఒక 2 ఎకరాల సొర వేస్తున్నాను సార్. నేను ఈ 2 ఎకరాల సొరలో దగ్గర దాదాపు ఒక 30 నుంచి 40 వేల రూపాయల దాకా సంపాదించుకున్నాను సార్. ఇంకా నాకు దగ్గర దాదాపు ఒక 1.5 మంత్ 2 మంత్స్ దాకా అట్లాగే ఉంటుంది. మినిమం ఒక 5 రూపాయల నుంచి 10 రూపాయల లోపు మధ్యలో ఉన్నా కూడా ప్రాఫిట్ అనేది చాలా బాగుంటుంది సార్. ఇందులో కోత అనేది నేను రోజు మార్చి రోజు కంటిన్యూగా కోస్తూ ఉండాలి సార్. ఎందుకంటే కాయ సైజ్ అనేది పెరుగుతూ ఉంటే అక్కడ మార్కెట్లో పెద్దగా వాల్యూ పలకదు సార్. కాయ అనేది కొంచెం చిన్న సైజులో ఉన్నప్పుడు మాత్రమే కాయ కటింగ్ అయిపోతుంటుంది. అందుకని రోజు మార్చి రోజు కాయ కోసేస్తూ ఉంటాం సార్. నేను దగ్గర దాదాపు ఇప్పటికైతే 2 ఎకరాలకు గాను 2 కేజీలు విత్తనాలు వేసాను సార్. నేను 2 కేజీల విత్తనాలు నాకు దగ్గర దాదాపు 8,000 రూపాయలు ఖర్చు అయింది. దాంతోపాటు మందులకి, కూలీలకి, దుక్కు దున్నిన దానికి కలిపి మొత్తం మీద 40,000 రూపాయల దాకా పెట్టుబడి పెట్టాను సార్. నేను పెట్టిన పెట్టుబడి ఇప్పటి వరకు అయితే నాకైతే వచ్చేసింది. ఇంకా నుంచి వచ్చే పంట అంతా కూడా నాకు ఆదాయం కిందే వస్తుంది సార్. నాకు ఇంకా 2 నెలల వరకు సాగు అనేది సాగుతూనే ఉంటుంది. ఇంకా కాయ అనేది వస్తూనే ఉంటుంది. ఆ వచ్చిన కాయ అంతా నాకు డే బై డే మార్కెట్కి పోతూ ఉంటుంది సార్. సుమారు దగ్గర దాదాపు 2 లక్షల నుంచి 3 లక్షల దాపు మధ్య ఉంటుంది సార్ మాకు. అంటే ఈ పంట వచ్చేసి మామూలుగా విత్తనం వేసినప్పటి నుంచి 55 రోజుల నుంచి పంట స్టార్ట్ అవుతుంది సార్. 55 రోజుల నుంచి దగ్గర దాపు 130 రోజుల వరకు పంట కంటిన్యూగా కోసుకుంటాం సార్.